తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి ఇది మొదటి అడుగు కాదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీకి ఇంకా అధికారిక రూపం రాకముందే రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పార్టీ ప్రారంభ తేదీగా ఈ నెల 25ని ఫిక్స్ చేసిన కవిత ఆ దిశగా వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీ, అయోధ్య పర్యటనల తర్వాత ఆమె రాజకీయంగా మరింత యాక్టివ్ అయ్యారు. ఇది కేవలం పార్టీ కాదు, ఒక మిషన్ అంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ రాజకీయ కదలికలో కీలక మలుపు మాజీ ఎమ్మెల్యేల చేరిక. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం పెద్ద సంకేతంగా మారింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కవిత స్వయంగా కండువ కప్పి ఆహ్వానించారు. ఇది కేవలం చేరిక కాదు, ఒక రాజకీయ మెసేజ్. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాపురావు తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన అన్యాయాల గురించి కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ లో గుర్తింపు లేకపోవడం, కాంగ్రెస్ లో కూడా ప్రాధాన్యత దక్కకపోవడం ఇప్పుడు కొత్త ఆశగా కవిత వైపు చూస్తున్నట్లు చెప్పారు. ఆ రోజుల్లో ఒక ఉపాధ్యాయులు పనిచేసిన సమయంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే అందరికీ మరి మంచి రోజులు వస్తాయి, మనం బాగుపడతాం, వెనుకబడ్డ తెలంగాణ బాగుపడుతుంది అనే ఆలోచనతో ఆ రోజు నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి మరి మేడం గారితో ఆ రోజు మరి ఆదిలాబాద్ జిల్లాలో కోర్టు నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో అంటే ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, అరణ్యం ఉన్న జిల్లా. అటువంటి అక్కడ వర్షాకాలం వచ్చిందంటే రోగాల బారిన పడే జిల్లా. అటువంటి ఆ జిల్లాలో ఆ రోజుల్లో ఒక రాణి రుద్రమ్మ లెక్క ధైర్యం చేసి ఆ రోజు చిన్న బస్సు పిల్లలు పట్టుకొని అక్కడ మాతో పాటు వారం రోజులు అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన రోజు మాకు బాగా తెలుసు. ఆమె ఆ ధైర్యాన్ని చూసే మేము కూడా ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చి మరి మేము కూడా తెలంగాణ ఉద్యమం పనిచేస్తామని ఆమె పనిచేశాం. 14 సంవత్సరాలు పనిచేసి ఉద్యమం తెలంగాణ సాధించాం. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినాం. కానీ ఎంత మంచి లక్ష్యంతో ఉద్దేశంతో పనిచేశామో తెలంగాణ ఉద్యమం. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు కీలకం. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి కోసం కలవాలి. ఇదే ఆమె సందేశం. 2007లో ఆదివాసీ ప్రాంతాల్లో చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో ఉన్న కష్టాలను వివరించారు. వాన పడితే గూడాలు నిండిపోయే పరిస్థితి, మన్యం జ్వరాలతో బాధపడే ప్రజలు, ఆ బాధలే తెలంగాణ ఉద్యమానికి బలం ఇచ్చాయని చెప్పారు. ఇప్పుడు అదే స్పిరిట్తో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాథోడ్ బాబురావు గారితో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. వారు చెప్పినట్టుగా 2006-7 సంవత్సరంలో చిన్న 6-7 కదా, 6-7 అనుకుంటున్నా, 7లో జనవరి 2007లో నా మొత్తం ఫ్యామిలీని, పిల్లలిద్దరిని తీసుకొని బోత్కు పోయి అక్కడే ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో 5 రోజులు ఉండి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చనిపోతున్నటువంటి గిరిజనులు, ఆదివాసీలు, వారిని పట్టించుకోనటువంటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టాలి, మనతోని వీలైనంత వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో 5 రోజులు అక్కడే హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అన్నీ అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి తండాల నుంచి, చుట్టూ ఉన్నటువంటి గూడాల నుంచి, గోండు పల్లెల నుంచి, అన్నిటి నుంచి కూడా తరలించుకొని పెద్ద మెగా క్యాంప్ 5 ఫుల్ డేస్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా అక్కడ స్కూల్లో డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, బజార్ హత్నూరా మండల్లో కూడా చేయడం జరిగింది. అయితే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆనాటి తెలంగాణ దుఃఖం అట్లుండే. వాన పడితే ఆనాడు మన్యంలో ఉన్నటువంటి వారందరికీ జ్వరం వచ్చే పరిస్థితి ఉండే, తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉండే. సో అందుకనే పిడికిలు బిగించి అందరం కొట్లాడాలి అని ఒక ఐకమత్యంతో, గుండెల నిండా పట్టుదలతోని ఆనాడు ప్రయత్నం చేసినాం. ఈ కొత్త పార్టీ అజెండాలో ఆదివాసీలకు ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తుంది. ఆల్ ఇండియా ఆదివాసీ జేఏసీ నేత లింగయ్య దొరతో సమావేశం సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక మతకాలం లేకపోవడం వారి గుర్తింపుకు అవమానమని అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో ఆదివాసీ భాష కోయతూర్ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కవిత డిమాండ్ చేశారు. దేశంలో 12 కోట్ల ఆదివాసీలు భారత సంస్కృతికి అసలు ప్రతినిధులని పేర్కొన్నారు.
కేవలం 1-2 నేతలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కనిపిస్తుంది. సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ నేతలు, ఇతర జిల్లాల నుంచి యువ నాయకులు జాగృతి వైపు చూస్తున్నారు. ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ కొత్త పార్టీకి బలమైన ఆదరణ ఉంటుందని అంచనా. కొత్త పార్టీ, కొత్త ఆశలు. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఇది ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదు? కవిత చుట్టూ పెరుగుతున్న మద్దతు, అసంతృప్తి నేతలకి కొత్త వేదికగా మారుతుందా, లేక ఇది కూడా మరో రాజకీయ ప్రయోగంగానే మిగిలిపోతుందా? ఇది తెలుసుకోవాలంటే ఈ నెల 25 తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్.